Good morning, students. After a long time, I'm taking a class on carbohydrates. సో కార్బోహైడ్రేట్స్ అనే దాని మీద నేను క్లాస్ చేయడం జరుగుతుంది. అంటే కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి అంటే పిండి పదార్థాలు అని మనం చెప్తాము. సో అది ఏ విధంగా ఉంటుందో సబ్జెక్ట్. అది కార్బోహైడ్రేట్స్ ని సాకరైడ్స్ అని పిలుస్తారండి. సాకరైడ్స్ దేర్ ఆల్సో కాల్డ్ సాకరైడ్స్. కార్బోహైడ్రేట్స్ నే మనకి సాకరైడ్స్ అని పిలవడం జరుగుతుంది. సో సాకరైడ్స్ జనరల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ సాకరైడ్స్ కార్బోహైడ్రేట్స్ అనేది మనకి ఫ్రెంచ్ పదం అది. ఇది ఫ్రెంచ్ ఆరిజిన్ అన్నమాట. ఫ్రెంచ్ ఆరిజిన్ నుంచి వస్తుంది. అంటే ఆ ఫ్రెంచ్ పదం ఆ, దానిలో చూసుకున్నట్లయితే మనకి సాకరైడ్స్ అనేది ఏంటంటే గ్రీక్. ఇది గ్రీక్ పదం నుంచి ఏర్పడింది అన్నమాట. గ్రీక్ వర్డ్. సో ఇక్కడ అది గుర్తుంచుకోండి, సాక్రైడ్ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇట్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ది ఫ్రెంచ్ అన్నమాట. ఫ్రెంచ్. నెక్స్ట్ దేర్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. అంటే దీస్ ఆర్ ది సోర్సెస్. అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ఎనర్జీ సోర్సెస్ గా మనం చెప్తాం. శక్తిని మనకి తక్షణం ఇచ్చేవి ఏంటి అంటే మనకి కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ అలాగే మనం చూసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 కేటగిరీస్. సో 4 రకాలుగా వీటిని కేటగరైజ్ చేసుకోవచ్చు. అంటే ఆ, మనకి ఫస్ట్ ఏంటంటే మోనోసాకరైడ్స్ అని చెప్తాం. మోనోసాకరైడ్స్ మోనోసాకరైడ్స్ మోనో మీన్స్ దీస్ ఆర్ ది ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్. సో ఇవి అంచె ఉత్పన్నాలుగా చెప్తారు అనమాట. కార్బోహైడ్రేట్ యొక్క అంచె ఉత్పన్నాలు అంటే వీటిని ఇంకా డిజాల్వ్ అంటే ఇవి కంప్లీట్ గా వీటికి ఇదే ఎండింగ్ అన్నమాట. అలాగే మనకి నెక్స్ట్ ఏంటంటే డైసాకరైడ్స్ డైసాకరైడ్స్ అలాగే థర్డ్ చూసుకుంటే ఒలిగోసాకరైడ్స్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాలీసాకరైడ్స్ పాలీసాకరైడ్స్ పాలీసాకరైడ్స్. సో ఇవన్నీ కూడాను మనకి కార్బోహైడ్రేట్లు. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. మన కార్బోహైడ్రేట్లో రకాలుగా చెప్తాం. మోనోసాకరైడ్లు, డైసాకరైడ్లు, ఒలిగోసాకరైడ్స్ అంటే పాలీసాకరైడ్స్ అన్నమాట. పాలీసాకరైడ్స్ మనం చెప్పడం జరుగుతుంది. వీటిలో మోనోసాకరైడ్స్ విచ్ ఆర్ సింపుల్ షుగర్స్. వీటినే మనము సింపుల్ షుగర్స్ అని చెప్తాం. మోనోసాకరైడ్స్ ఆర్ సింపుల్ షుగర్స్. అది ఈ సింపుల్ షుగర్స్ లో మనం చూసుకున్నట్లయితే ఫర్దర్ గా ఆ, ఈ మోనోసాకరైడ్స్ లో మనకి ఆల్డోస్ నెక్స్ట్ కీటోజెస్. కీటోజెస్ అని 2 టైప్స్ ఉంటాయి. ఆల్డోజెస్, కీటోజెస్, కీటోన్స్ అండి. ఆల్డోజెస్, కీటోన్స్ 2 టైప్స్ ఉంటాయి. సో ఇవి మనకి మోనోసాకరైడ్స్ లో మన రకంగా చెప్తాం అనమాట. దీస్ ఆర్ సింపుల్ షుగర్స్. అది ఏంటి ఆల్డోస్ అంటే కీటోస్ అంటే ఏంటంటే అంటే ఆ బేస్డ్ ఆన్ ది గ్రూప్ బేస్డ్ ఆన్ ది గ్రూప్ అనమాట. ఈ మోనోసాకరైడ్ లో ఆల్డోజులు కీటోజ్ అండి. కీటోన్ కాదు, కీటోజెస్. సో ఈ ఆల్డోజ్ అంటే ఆల్డిహైడ్ గ్రూప్ ఉండాలి. ఆర్ బాండ్ సిహెచ్ అంటే ఏంటంటే ఆల్డిహైడ్ సమూహం. ఇది ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే ఆల్డోజ్ అంటాము. అలాగే మనకి కీటోజ్ అంటే కీటోన్ గ్రూప్ ఉండాలి. కీటోన్ గ్రూప్ ఆర్సిఓ, ఆర్ బాండ్ సిఓ, ఆర్. సో కీటోన్ గ్రూప్ ఈ విధంగా ఉండాలి. సో కీటోజెస్ అని మనం చెప్పడం జరుగుతున్నాం.
అది వాటి మధ్య ఉండే బేసిక్ డిఫరెన్స్. మనకి ఆల్డి ఆల్డిహైడ్స్ మనం చూసుకున్నట్లయితే మనకి కార్బనిల్ గ్రూప్ అంటాం. ఆల్డిహైడ్స్ లో కార్బనిల్ గ్రూప్స్ అనేవి మనకు ప్రధానమైనవి. అవే ఆల్డిహైడ్స్ గా చెప్తాం మనం. అందులో కార్బనిల్ గ్రూప్ ఈజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కార్బన్ చైన్. అంటే కార్బనిల్ అనే గ్రూప్ అనేది చివర్లో ఉండే కార్బన్ తో ఉన్న సమూహం అనేది ఎండ్ లో ఉంటది. సో ఈ విధంగా ఎండ్ లో ఉంటది అనమాట. సో అందువల్ల దీన్ని ఏమన్నామంటే మనకి ఆల్డోసెస్ అంటే అలాగే కార్బనిల్ గ్రూప్స్ గా చెప్తాము. నెక్స్ట్ ఏంటంటే చైన్ కి ఎండ్ లో ఉంటాయి. అలాగే ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్డోజెస్ కి మనము అది గ్లూకోజు, గెలక్టోజు, రైబోజు ఇవన్నీ వస్తాయి. ఇంకా మనము డిస్కస్ చేద్దాం. అలాగే ఆ, ఆ, ఇందులో మనకి సెలివాన్ ఆఫ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. వన్ ఆఫ్ టెస్ట్ అంటే ఇది ఏంటంటే రియాక్ట్స్ స్లోలీ ఫార్మింగ్ ఏ లైట్ పింక్ కలర్. ఆ టెస్ట్ అనేది ఒకటి దీనికి చేస్తారు దీనికోసం. అలాగే ఆ, వీటిని ఐసోమరైజ్ చేయొచ్చు. అంటే ఆల్డోజెస్ ని కీటోస్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఎలాగా అంటే దే కెన్ ఐసోమరైజ్ ఇన్ టు కీటోజెస్ అకార్డింగ్ టు దేర్ పొజిషన్ అండ్ నేచర్. అంటే వాటి యొక్క కొంచెం సమూహాలను మార్చడం ద్వారా వాటి యొక్క పొజిషన్స్ ని ట్రాన్స్లోకేట్ చేయడం ద్వారా ఆల్డోజెస్ ని కీటోజెస్ గా మార్చొచ్చు. మెయిన్ ఏంటంటే ఆ, ఆ, ఇక్కడ మనకి నెక్స్ట్ ఇవి ఎక్కడ లభిస్తాయంటే ఇన్ దే ఆర్ మోస్ట్లీ దే ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ప్రాసెస్డ్ ఫుడ్స్. అంటే ఫుడ్స్ లోనే వాటిలో యూజ్ చేస్తారు. అది మనకి తెలిసింది. అది అది ఏంటి ఆల్డోజెస్. కామన్లీ సారీ కీటో ఆల్డోజెస్ అనేది మనకి కామన్ గా ప్లాంట్స్ లో ఉంటాయి. ప్లాంట్స్ అంటే మొక్కల్లో ఉంటాయి. కీటోజెస్ వస్తే కీటోన్ గ్రూప్స్ తో ఉంటాయి. ఇవి కార్బోనిల్ గ్రూప్సే. అయితే వీటి యొక్క పొజిషన్ ఏంటంటే మనకి ద కార్బోనిల్ గ్రూప్ ఈజ్ విత్ ఇన్ ద కార్బన్ చైన్ యూజువల్లీ ఆన్ ది సెకండ్ కార్బన్ ఆటమ్. అంటే రెండవ కార్బన్ ఆటం తర్వాత ఇది బేసిక్ గా ఉంటది. ఎండ్ లో ఉండదు. అది నెక్స్ట్ ఏంటంటే ఫ్రక్టోజ్, రెప్యులోజ్ అండ్ సార్బోజ్ అనేవి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. దీనిలో కూడా సెలీ వన్ ఆఫ్ టెస్ట్ అనేది ఉంటది. అక్కడ ఏం చెప్పామంటే కీటోజ్ ఆల్డోజెస్ లో చెప్పుకున్నట్లయితే సెలివాన్ ఆఫ్ టెస్ట్ లో చూసుకుంటే రియాక్ట్స్ అంటే ఆ టెస్ట్ కి స్లోగా రియాక్ట్ అవుతుంది. అలాగే కీటోజెస్ చూసుకున్నట్లయితే సెలి వన్ ఆఫ్ సెలివాన్ ఆఫ్ టెస్ట్ కి ఇది క్విక్ గా ర్యాపిడ్ గా రెస్పాండ్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది, ఫార్మింగ్ ఏ డీప్ చెర్రీ రెడ్ కలర్. అంటే డార్క్ రెడ్ చెర్రీ రెడ్ కలర్ లోకి వచ్చేస్తుంది ఈ టెస్ట్ వల్ల. నెక్స్ట్ ఐసోమరైజేషన్ అనేది జరుగుతుంది. అంటే వీటిలో షుగర్ ని రెడ్యూస్ చేయడం ద్వారా ఆల్డోజ్ గా మారుతుంది. కీటోజులను షుగర్ రెడ్యూస్ చేస్తే ఆల్డోజ్ గా మారుతుంది. షుగర్ యాడ్ చేస్తే ఆల్డోజులు కీటోజులుగా మారుతాయి. అది తేడా. నెక్స్ట్ ఇవి ప్రాసెస్డ్ ఫుడ్ లో ఉంటాయి. ఇవి ప్లాంట్స్ లో ఉంటాయి ఆల్డోజ్. దిస్ ఈస్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్డోజెస్ అండ్ కీటోజెస్. అయితే ఆల్డోజెస్ లో మనం ఇంకా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆ, వీటిలో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఆల్డోజెస్ లోని ఆ గ్లిజరాల్డిహైడ్ ఉంటుంది. అంటే బేసిక్ గా ఉండే ఆల్డోజెస్ ఏంటి అంటే ఆల్డోజెస్. ఎస్. సో ఆల్డోజెస్ లో మనకి ఏంటంటే గ్లిజరాల్డిహైడ్ గ్లిజరాల్ గ్లిజరాల్డిహైడ్ గ్లిజరాల్డిహైడ్ ఒకటి, ఎరిత్రోజ్ ఒకటి, నెక్స్ట్ రైబోజ్ అండ్ గ్లూకోజ్
glucose and galactose, galactose, అలాగే గ్లూకోహెప్టోస్. సో ఇవేంటంటే ఆ, మనకి ఆల్డోజెస్ లో గ్లెజరాల్డేట్, ఎరిథ్రోజ్, రైబోజు, అలాగే గ్లూకోజు, గ్యాలక్టోజు, గ్లూకోహెప్టోజు. ఇక్కడ గ్లూకోహెప్టోజ్ అండి, ఇది హెప్టోజ్ అని పడింది. గ్లూకోహెప్టోజ్, గ్లూకోహెప్టోజ్ అంటే ఏంటంటే ఆ గ్లిజరాల్డేట్ లో 3 కార్బన్స్ ఉంటాయి. 3 కార్బన్స్. ఆ 3 కార్బన్స్ కూడా ఎలా ఉంటాయంటే మనకి C3H6O3. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తే C3H6O3. ఇది ఇదేంటిది, గ్లిజరాల్డేట్ లో 3 కార్బన్స్ ఉంటాయి. అంటే బ్యాలెన్స్ చూసుకుంటే డబుల్ ఉంటాయి. అది ఎరిథ్రోజ్కి వచ్చేసరికి C4H8O4. తర్వాత రైబోజ్కి వచ్చేసరికి C5H10O5. గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్కి వచ్చేసరికి C6H12O6. గ్లూకోహెప్టోజ్కి వచ్చేసరికి C7H14O7. సో ఇవేంటంటే ఇవి అంటే ఇక్కడ గ్లిజరాలిన్ అనేది ట్రయోజెస్ అంటాం. ఎరిత్రోజ్ చూసుకుంటే దీన్ని టెట్రోజెస్ అని అంటారు. రైబోజ్ మీకు తెలుసు, పెంటోజ్ షుగర్స్ అంటారు. అలాగే ఇవి గ్లూకోజ్, గెలక్టోజ్, హెక్సోజెస్ అంటారు. హెప్టోజ్ అనేది చూసుకున్నట్లయితే మనకి హెప్టోజెస్ అంటారు. ఇవేంటి ఆల్డోజెస్. అయితే ఆల్డోజెస్ కి, కీటోజెస్ కి నెంబర్ ఆఫ్ కార్బన్స్, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అవన్నీ కామన్ గా ఉంటాయి. ఆక్సిజన్ కానీ కామన్ గా ఉంటాయి, కానీ వాటికి రెజొనెన్స్ వాటి యొక్క అమరికలోనే డిఫరెన్స్ తప్ప తక్కిందంతా కూడా సేమ్ గా ఉండడం జరుగుతుంది. అయితే కీటోజెస్ అబ్జర్వ్ చేస్తే కీటోజెస్ సో కీటోజెస్ లో మనం చూసుకున్నట్లయితే డిహెచ్ఏ ఒకటి, అలాగే ఎరిత్ర ఎరిథ్రోలోజ్ ఒకటి, ఎరిథ్రోలోజ్ ఒకటి, ఆ, రిబ్యులోజ్, ఫ్రక్టోజ్, సూడోహెప్టలోజ్. ఇవి చూడండి, కీటోజెస్ చూసుకుంటే డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అంటే ఏంటంటే డిహెచ్ఏ. అలాగే ఎరిథ్రోలోజు, రైబోజు, ఫ్రక్టోజు, సూడోహెప్టలోజ్ ఇవి కూడాను మనకి ఏంటి, డిహెచ్ఏ అనేది ట్రయోజ్ అవుతుంది, ఎరిథ్రోలోజ్ అనేది ఆ మనకి టెట్రోజెస్ అవుతుంది, ఇది రైబోజ్ పెంటోజ్ అవుతుంది. ఫ్రక్టోజ్ చూసుకుంటే మనకి హెక్సోజెస్, సూడోహెప్టలోజ్ అనేది హెప్టోజెస్ అని అవుతుంది. కార్బన్స్ అన్ని సేమే, కాకపోతే ఏంటంటే దీనిలో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే దీనిలో కీటోన్ గ్రూప్ అనేది ఉండడం జరుగుతుంది. అదే తేడా. ఓకే. నెక్స్ట్ గ్లూకోజ్ గురించి మనం మాట్లాడదాం. ఇంపార్టెంట్ కాబట్టి మోనోసాక్రైడ్స్ లో మనకి బేసిక్ గా మనకి హెక్సోజెస్ గురించి మాట్లాడాలి. సో గ్లూకోజ్ గురించి మాట్లాడినప్పుడు, గ్లూకోజ్ అనేది మీ అందరికీ తెలిసిందే, వెరీ ఇంపార్టెంట్ ఇన్ సెల్యులార్ రెస్పిరేషన్. అంటే కణశ్వాస క్రియలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం బేసిక్ గా చెప్తాము. అలాగే ఆ వాటిలో మనకి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఆల్ఫా గ్లూకోజ్. గ్లూకోజ్ ని ఆల్ఫా గ్లూకోజ్ అంటారు. గ్లూకోజ్ ని మనకి ఏమంటారంటే ఆల్ఫా గ్లూకోజ్ అని, అలాగే బ్లడ్ షుగర్ అని, బ్లడ్ షుగర్, అలాగే ఆల్ఫా గ్లూకోజ్ అని చెప్పడం జరుగుతుంది. ఆల్ఫా గ్లూకోజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ఫా గ్లూకోజ్ అని చెప్పడం జరుగుతుంది. హియర్ ఇట్ ఈస్ ఫ్రక్టోజ్. మనం చూసుకున్నట్లయితే ఫ్రక్టోజ్ చూసుకుంటే ఆ, మనకి ఆ, ఈ ఫ్రక్టోజ్
సో గ్లూకోజ్ అనేది బ్లడ్ షుగర్ అనొచ్చు, ఆల్ఫా గ్లూకోజ్ అంటారు, అలాగే డెక్స్ట్రోజ్ అంటారు, దీన్ని గ్రేప్ షుగర్ అని కూడా అంటారు. ఫ్రక్టోజ్కి వచ్చేసరికి లివర్, అదేవిధంగా ఈ లివర్ అనేది ఇట్ కన్వర్ట్స్ మోస్ట్ ఫ్రక్టోజ్ అండ్ గలక్టోజ్ ఇంటూ గ్లూకోజ్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్ అని చెప్తారు. ఆర్ డిపోజిషన్ ఇంటూ గ్లైకోజన్ నిల్వ కోసం. అలాగే ఫ్రక్టోజ్ చూసుకున్నట్లయితే విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫ్రూట్ షుగర్ అని కూడా అంటారు, దీన్ని ఫ్రూట్ షుగర్ అంటారు. అలాగే హనీ హనీ షుగర్ అంటారు, ఎందుకంటే హనీలో ఉంటుంది. ఆ హనీ షుగర్ అంటారు. మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద స్వీటెస్ట్ అన్నమాట, స్వీటెస్ట్ షుగర్. అన్నిటికంటే స్వీటెస్ట్ ఇదే, స్వీటెస్ట్ షుగర్ గా మనం చెప్పడము జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ది స్వీటెస్ట్ షుగర్ దాన్ ఎనీ అదర్ షుగర్స్. అంటే సింపుల్ షుగర్స్ అన్నిటిలో కూడా దిస్ ఇస్ వన్ విచ్ ఇస్ వెరీ స్వీట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఆ, ఇది మనం చెప్పుకున్నాము ఆల్రెడీ. ఫ్రూట్ అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అయింది. లెటెస్ టాక్ అబౌట్ గెలక్టోజ్. సో అయితే దీన్నే ఫ్రక్టోజ్ నే బీటా ఫ్రక్టోజ్ అని కూడా అంటారు. బీటా ఫ్రక్టోజ్ అని కూడా అంటారు. అంటే అది ఉండు పొజిషన్ బట్టి, ఆ చైన్ పొజిషన్ బట్టి దాని ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే గెలక్టోజ్. సో గెలక్టోజ్ ని చూసుకున్నట్లయితే విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ బీటా గెలక్టోజ్ బీటా గెలక్టోజ్ అని అంటారు. ఆ దీన్ని మిల్క్ షుగర్ అని కూడా అంటారు, ఎందుకంటే ఆబ్వియస్లీ మిల్క్ లో ఉండేటటువంటి సింపుల్ షుగర్ ఇదే, మిల్క్ షుగర్ అని కూడా దీన్ని పిలవటము జరుగుతుంది. మిల్క్ షుగర్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ షుగర్స్. ఇవి మనకి సింపుల్ షుగర్స్ గురించి. లెట్ us టాక్ అబౌట్, అంటే ఫస్ట్ మోనోసాకరైడ్స్ గురించి డిస్కస్ చేసాం. అవి సింపుల్ షుగర్స్. ఆల్డోజులు, కీటోజులు, వాటిలో మనకి హెక్సోజస్ గురించి, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలక్టోజ్ గురించి డిస్కస్ చేసాము. లెట్ us టాక్ అబౌట్ డైసాకరైడ్స్. సో డైసాకరైడ్స్ అంటే పేరులో ఉంది, డై అంటే ఎన్ని, రెండు మోనోసాకరైడ్స్ అంటే టూ మోనోసాకరైడ్స్ యొక్క కంపోజిషన్ వల్ల ఫామ్ అవుతాయి డైసాకరైడ్స్. సో ఈ డైసాకరైడ్స్ లో మనకి మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మాల్టోస్ గురించి ఒకటి మాట్లాడాలి. మాల్టోస్, అట్ ద సేమ్ టైమ్ మాల్టోస్ తో పాటుగా సుక్రోజ్ ఒకటి ఉంటుంది, సుక్రోజ్. అండ్ అదర్ వన్ ఈజ్ లాక్టోస్. లాక్టోస్ గురించి మాట్లాడాలి, ఓకేనా. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ డైసాకరైడ్స్, మాల్టోస్, సుక్రోజ్ అండ్ లాక్టోస్. ఇవి అయితే జనరల్ గా డైసాకరైడ్స్ కూడా సింపుల్ షుగర్స్ స్వీట్ గా ఉంటాయండి, రుచికి తియ్యగా ఉండేవి మనకి మోనోసాకరైడ్స్. అలాగే డైసాకరైడ్స్ కూడా రుచికి తియ్యగానే ఉంటాయి అనమాట. సో టేస్ట్ అనేది స్వీట్ గానే ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకి మాల్టోజ్ గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే maltose is a disaccharide, means it is formed due to the composition of the two monosaccharides. ఏంటి ఆ రెండు మోనోసాకరైడ్స్, అసలు ఆ రెండింటిని కలపాలంటే మనకి ఏం కావాలి, అది కూడా మనము మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ టూ మోనోసాకరైడ్స్ ని ఈ విధంగా ఉండేటప్పుడు, యా ఆబ్వియస్లీ ఇలా ఇలా ఉంది. సో ఈ రెండిటికి బిట్వీన్ లోనే ఇఫ్ యూ సీ ఎ లైన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్, సో దీస్ టూ ఆర్ మోనోసాకరైడ్స్. అంటే ఈ రెండు మోనోసాకరైడ్స్. ఈ రెండు మోనోసాకరైడ్ల మధ్యన కలుపుతూ ఉన్నటువంటి లైన్, లైన్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ బాండ్ అన్నమాట. సో ఆ బాండ్ ని మనం ఏమంటామంటే గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. గ్లైకోసైడిక్ బాండ్, గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. అది ఈ గ్లైకోసైడిక్ బాండ్ విచ్ కనెక్ట్స్ ద టూ మోనోసాకరైడ్స్.
ఆ మోనోసాకరైడ్స్ కలుపుతుంది. అంటే ఇందాక మనం మోనోసాకరైడ్స్ డిస్కస్ చేసాం. ఆ మోనోసాకరైడ్స్ లో కూడాను హెక్సోజెస్ అంటే ఏంటి, గ్లూకోజు, ఫ్రక్టోజు, గ్యాలక్టోజు వాటి కలయిక వల్ల ఏర్పడుతుంది. అది ఇక్కడ ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ గ్లైకోసైడిక్ బాండ్ విచ్ కనెక్ట్స్ ద టూ మోనోసాకరైడ్స్ ఇన్ ద మాల్టోజ్. అంటే మాల్టోజ్ లోని ఏ ఏ బాండ్ అంటే ఏ రకమైన బాండ్ అనేది, అంటే టైప్ ఆఫ్ బాండ్ ఉంటుంది, అది మనకి మాల్టోజ్ ని ఫామ్ చేస్తుంది అనేది మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే మనకి మాల్టోజ్ లో చూసుకున్నట్లు ఇట్ ఈస్ కాల్డ్ మాల్ట్ షుగర్ అంటాం. దీన్ని మాల్టోజ్ ఏమంటాం అంటే మాల్ట్ షుగర్ అంటారు. ఆ ఇది స్వీట్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటది. మనకి బేసిక్ గా ఇది దీనిలో రెండు అంటే మోనోసాకరైడ్స్ రెండు ఏంటంటే ఆల్ఫా డి గ్లూకోజ్, అంటే అదే గ్లూకోజే, దాన్ని మనం టూ ఆల్ఫా డి గ్లూకోజ్ అన్నమాట. రెండు ఆల్ఫా డి గ్లూకోజులు అనేవి ఉంటాయి. ఆల్ఫా డి గ్లూకోజెస్, టూ ఆల్ఫా డి గ్లూకోజెస్ అనేవి ఆ ఆ గ్లైకోసైడిక్ బాండ్, అంటే ఏంటి ఆ గ్లైకోసైడిక్ బాండ్, మనకి 1,4 ఆల్ఫా 1,4 ఆల్ఫా గ్లైకోసైడిక్ బాండ్, 1,4 ఆల్ఫా గ్లైకోసైడిక్ బాండ్, 1,4 ఆల్ఫా గ్లైకోసైడిక్ బాండ్ అనేది ఈ రెండు మోనోసాకరైడ్స్ అంటే రెండు గ్లూకోజ్ మాలిక్యూల్స్ మధ్య ఉంటుంది. ఈ విధంగా మీకు మాల్టోజ్ ఫామ్ అవుతుంది. మరి సుక్రోజ్ ఎలా ఫామ్ అవుతుంది? సుక్రోజులు కూడాను మనకి ఆ రెండు మోనోసాకరైడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే మనకి ఒకటి గ్లూకోజ్, ఒకటి గ్లూకోజ్, రెండోది ఏంటంటే ఇంకొక ఫ్రక్టోజ్. ఒక గ్లూకోజ్ ఒక ఫ్రక్టోజ్ కాంబినేషన్ లో మీకు ఫామ్ అయ్యేది ఏంటంటే సుక్రోజ్. ఈ సుక్రోజ్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుందంటే ఆల్ఫా, ఇక్కడ 1,4 ఆల్ఫా గ్లైకోసైడిక్ కాదండి, అది యాక్చువల్గా ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్, ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్. అలాగే ఇక్కడ మనకి ఆల్ఫా 1,2 గ్లైకోసైడిక్ బాండ్, ఈ రెండింటి మధ్య గ్లూకోజ్ కి ఫ్రక్టోజ్ కి సుక్రోజ్ లో ఆల్ఫా 1,2 గ్లైకోసైడిక్ బాండ్ అనేది ఉండడం, ఆల్ఫా 1,2 గ్లైకోసైడిక్ బాండ్ అనేది ఉండడం జరుగుతుంది. అది వెరీ ఇంపార్టెంట్. అలాగే సుక్రోజ్ చూసుకుంటే కేన్ షుగర్ అంటారు దీన్ని. సుక్రోజ్ ని కేన్ షుగర్ అంటారు, మాల్టోజ్ ని మాల్ట్ షుగర్ అంటారు, దీన్ని కేన్ షుగర్ అంటే మనకి చెరుకు ద్వారా లభిస్తుంది కాబట్టి. ఇక్కడ ఏంటంటే మనకి మాల్టోజ్ చూసుకుంటే మాల్ట్ షుగర్, మాల్టో బయోస్ అని కూడా అంటారు. అలాగే సుక్రోజ్ ని చూసుకున్నట్లయితే సుక్రోజ్ ని టేబుల్ షుగర్ లేదా కేన్ షుగర్ లేదా సాకరైడ్ అని పిలవడం జరుగుతుంది. సాకరైడ్ ఆల్ఫా 1,2 గ్లైకోసైడిక్ బాండ్ అనేది దాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది, గ్లూకోజ్ ని ఫ్రక్టోజ్ ని. అది మనం చూసుకోవాలి. అలాగే లాక్టోజ్ చూసుకున్నట్లయితే లాక్టోజ్ మనకి ఆ, దీన్ని ఏమంటారు అంటే మిల్క్ షుగర్ అంటారు, మన అందరికి తెలిసిందే మిల్క్ షుగర్ అంటారు. ఆ, దీనిలో మనకి లాక్టిన్, లాక్టోబయోజ్ అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో అలా పిలవడం జరుగుతుంది దీన్ని. నెక్స్ట్ ఏంటంటే ఆ, ది ఇది దేని కలయిక వల్ల ఫామ్ అవుతుంది అంటే ఏంటంటే మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఒక గ్లూకోజ్ అలాగే ఒక గ్యాలక్టోస్, అంటే అవి మోనోసాకరైడ్స్ కదా, ఈ రెండింటి కలయిక వల్ల జరుగుతుంది. అయితే దీనిలో బాండింగ్ ఇంపార్టెంట్. బీటా బీటా 1,4 బీటా 1,4 గ్లైకోసైడిక్ బాండ్, అంటే బీటా 1,4 గ్లైకోసైడిక్ బాండ్ వల్ల ఇది ఏర్పడుతుంది అనమాట. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ డైసాకరైడ్స్. ఇవి డైసాకరైడ్స్ లో భాగంగా చెప్తాము. నెక్స్ట్ క్లాస్ లో మనం చూసుకున్నట్లయితే
ఒలిగోసాకరైడ్స్ అదేవిధంగా పాలీసాకరైడ్స్ ఏ విధంగా ఉంటాయో మనం డిస్కస్ చేసి కార్బోహైడ్రేట్స్ని మనం ఎండ్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.